మొగల్పురాలోని ఉర్దుగర్ అంతర్జాతీయ పురాతన నాణాలు కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 21న ప్రారంభమైన ఎగ్జిబిషన్ 23 వరకు 3 రోజుల పాటు కొనసాగింది. ఎన్నో పురాతన నాణాలు, జాతీయ, అంతర్జాతీయ కరెన్సీ నోట్లు ఈ ఎగ్జిబిషన్లో కనిపించాయి. నాణాలు మన చరిత్రకు ప్రతీకలు. అటువంటి ఎన్నో పురాతన నాణాలు, కరెన్సీ నోట్లతో పాతబస్తీ మొగల్పురాలో ఉర్దుగర్లో ఏపీజే అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పురాతన నాణాలు, కరెన్సీ నోట్ల ప్రదర్శనను నిర్వహించారు. ఇప్పటి తరానికి తెలియని ఎన్నో పురాతన నాణాలు, కరెన్సీ నోట్లతో పాటు నిజాం కాలం నాటి నాణాలు, విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అనా పైసా నుంచి ₹1 వరకు ఇప్పుడు చలామణిలో లేని ఎన్నో నాణాలు, కరెన్సీ నోట్లు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. నాణాలు, కరెన్సీ నోట్లను సేకరించే వారి దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఇక్కడ ప్రదర్శించారు. వాటిని విక్రయించడంతో పాటు సందర్శనకు వచ్చిన వారి దగ్గర ఏవైనా పాత నాణాలు, కరెన్సీలు ఉంటే వాటిని కూడా కొనుగోలు చేస్తామని స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ ని సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కరెన్సీ నోట్లలో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే వాటికి భారీ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బయట మార్కెట్లలో వాటి ధర వేలలో పలుకుతోంది. 10 లక్షల నోట్లలో ఒక నోటుకు మాత్రమే ఫ్యాన్సీ నెంబర్ ఉంటుందని, అలాంటి నోట్లు అరుదుగా లభిస్తాయని, అందుకే వాటిని డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే 444444, 666666 వంటి ఫ్యాన్సీ నెంబర్స్ కి డిమాండ్ తో పాటు ధర కూడా ఎక్కువగానే పలుకుతుందంటున్నారు. నేటి తరానికి తెలియని ఇలాంటి కరెన్సీ నోట్ల గురించి తెలుసుకోవడం వల్ల వారిలో విజ్ఞానం పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త కాయిన్స్ ఉంటుంది, పాత కాయిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. రూపాయి 1 పైసా నుంచి మనకు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పాత కాయిన్స్ వాల్యూ ఉంటుంది, కొత్త కాయిన్స్కి అంత లేకుంటుంది. కొన్ని కాయిన్స్ తక్కువ వెళ్తుంది, దాని గురించి రేట్ ఉంటుంది, అన్నిటికీ రేట్ లేకుంటుంది. నిజాం నోట్స్ అయినా కానీ, బ్రిటిష్ నోట్ అయినా కానీ రేట్ మంచి వస్తుంది. తీసుకొస్తే ఇక్కడ తీసుకుంటారు కూడా, ఇస్తారు కూడా. ఇక్కడ నుంచి 2 ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఎగ్జిబిషన్ అవుతుంది హైదరాబాద్లో. ఇప్పటికే 3-4 సార్లు అయిపోయింది ఇక్కడ ఎగ్జిబిషన్స్. ఇంకా ఇప్పుడు జూలైలో మళ్ళీ ఉంది. ఇప్పుడు హ్యాబిట్స్ తాజ్మహల్ హోటల్ పక్కకు ఉంది, ఇంకొక ఎగ్జిబిషన్ నడుస్తుంది, వచ్చేది జూలైలో. ఫోల్డర్స్, కాయిన్స్, ఆల్బమ్స్ అన్ని మాత్రం దొరుకుతాయి ఇక్కడ. బుక్స్ దొరుకుతాయి ఇక్కడ, నాలెడ్జ్ కూడా దొరుకుతాయి. వస్తే కనుక మీరు అందరు మొత్తంగా కాలగర్భంలో కలిసిపోయిన మానవ జీవన శైలిలో భాగమైన ఎన్నో పురాతన నాణాలు, కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొగల్పురాలోని ఉర్దుగర్లో పురాతన నాణాలు, కరెన్సీల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఇక్కడ ఈ నాణాల ఎగ్జిబిషన్ని పెడుతూ ఉంటారు. ఈసారి 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు కూడా ఈ నాణాల ఎగ్జిబిషన్ కొనసాగనుంది. పాత కరెన్సీ నోట్లతో పాటు పురాతన నాణాలకు భారీ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.